జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాయ మాటలు చెప్పి, మాయల పగిరి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసినట్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక దిక్కు 10 ఏళ్ళు అధికారంలో ఉండి తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ తెలంగాణ సమాజానికి ఇవాళ జూబ్లీస్ ప్రజలకు అండగా నిలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. జూబ్లీస్ ఉప ఎన్నికలలో ఎగరేస్తాం. రేపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఒక షాంపిల్ లాంటిదని కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు బీజేపీ గురించి అడిగితే బీజేపీ రాదు, వాళ్ళు ఒక డమ్మి క్యాండిడేట్ నిలబెట్టిరా అని అంటున్నారు. దాని గురించి ఏమంటున్నారు? భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనేది డమ్మి అనేది ఎవరు చెప్పారు? కాంగ్రెస్ పార్టీలన్నా రౌడీలు దొరుకుతారు క్యాండిడేట్లు, కానీ భారతీయ జనతా పార్టీలో క్యాండిడేట్లు దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే నాయకులు దొరుకుతారు. కానీ మీ లెక్క రౌడీలకు, మీ లెక్క దొంగలకు టికెట్ ఇచ్చే పార్టీ బీజేపీ. డమ్య బొమ్మన జూబ్లీస్ ప్రజల సింహమా అనేది రేపు 14వ తారీఖు రిజల్ట్ రోజు డబ్బా ఓపెన్ చేసినాక బయటపడుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డమ్య జూబ్లీస్ ప్రజల సింహం అనేది రేపు 14వ తారీఖు రోజు బయటపడుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. జూబ్లీస్ 10 ఏళ్ళు పరిపాలించినట్టు భారతీయ ఇలా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ లో డ్రగ్స్ కు నెంబర్ 1 ఉన్నది, డ్రైనేజీలకు నెంబర్ 1 ఉన్నది తప్ప ఎక్కడ అది లేదు. అదే రూట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఎలా రూల్ చేస్తున్నారు? కాంగ్రెస్ పాలన రూల్ ఎక్కడిది? ఇట్లా గుంపు మేసిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే గుంపు మేసిన ముఖ్యమంత్రి, చిట్ల పురాణ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి పరిపాలించడానికి చేత కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే చిట్ల పురాణ ముఖ్యమంత్రి, ఇలా గుంపు మేసిన ముఖ్యమంత్రి. ఇలా పరిపాలించడానికి చేత కాదు. ఇప్పుడు ఇంకోటి బోరబండల రోడ్ షో పెడదాం అనుకున్నారు, దానికి పర్మిషన్ ఇవ్వలేదు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు అలాగే ఏం చేస్తారు? భారతీయ జనతా పార్టీ సభలను అడ్డుకుంటే ఇలా ప్రజలు కరుణమని వార్త పెడతారు. ఇలా ఎన్ని చేసినా న్యాయస్థాన పేర్ల మీద గౌరవంతో ఇలా సభ నిర్వహించుకుంటున్నాం. బ్రహ్మాండంగా ఎక్కడిదక్కడ ప్రజలలో రోడ్ షో కార్యక్రమాలు కానీ బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు. రేపు జూబ్లీస్ గడ్డ మీద ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండానే. రేపు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి జూబ్లీస్ ఎన్నిక, ఇలా జూబ్లీస్ లో విజయం ఒక మెట్టు లాంటిదని కూడా నేను తెలియదు.